నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు తమిళనాడులో ఎన్నికలు సజావుగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 82.23% పోలింగ్ నమోదైందని చెబుతా ఉన్నారు. సో ఇది 6 గంటల వరకు అంటే దాదాపుగా 88 నుంచి 90% వరకు చేరుకోవచ్చని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లే రాత్రి 12 గంటల వరకు ఎవరెవరైతే లైన్లో ఆల్రెడీ వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించమని కూడా ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో తమిళనాడు చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో దాదాపుగా 90% వరకు ఓట్లు పోలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత సడన్గా ఇంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ లేని ఓట్లు కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కావచ్చు, అవన్నీ తొలగించకుండా అట్లే ఉండేది. దాని ప్రభావము ఓటింగ్ పర్సంటేజ్ మీద ఉండేది కాబట్టి తక్కువగా కనపడేది. ఇప్పుడు వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ తొలగించారు కాబట్టి ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కనబడుతుంది. అంతేగాని ఏదో పోటెత్తినారు వేసేసినారంటే మామూలుగానే వచ్చారు వేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే విజయ్ని చూసి పోటెత్తి ఓట్లు వేసేశారు. అందుకే 5 గంటలకంతా 82.23% అంటే 83% ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు కదా. మరి పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 5 గంటల వరకు 90% ఓట్లు పోలైందని చెబుతున్నారు. మరి అక్కడ విజయ్ ఉన్నాడని విజయ్ని చూసి పోటెత్తారు. సో ఇది విజయ్ని చూసి పోటెత్తినటువంటి ఓటింగ్ కాదు, అది ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఇది మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి ఆ నెంబర్లో కొంచెం తేడా అయితే కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మాత్రము నిజంగా రికార్డు స్థాయిలో నమోదైతే అవుతా ఉంది. పశ్చిమ బెంగాల్లో కావచ్చు మొదటి విడతలో, అదేవిధంగా తమిళనాడులో కూడా కావచ్చు. సో పోలింగ్ పర్సెంట్ పెరిగినప్పుడు అది ఖచ్చితంగా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, అధికార పార్టీ ఓడిపోతుంది అనేటువంటి రికార్డే ఉంది. హిస్టరీ కనుక చూస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ శాతం భారీ స్థాయిగా పెరగడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష పార్టీలకు అప్పట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఉపయోగపడిందని కూడా చెబుతూ ఉంటారు. ఆ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ పోలింగ్ శాతం పెరిగినా కూడా అది ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి స్టాటిస్టిక్సే కనపడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా డిఎంకేకి ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మనము ఉదాహరణకు త్రికోణ పోటీలు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సో ఓట్లు భారీగా 3 కూటమిలు చీల్చుకోవడం వలన సో అధికార పార్టీకి ప్లస్ అయింది. ఆ విధంగా ఏమైనా జరగబోతుందా తమిళనాడులో? లేకపోతే ఈ పోలింగ్ పర్సంటేజ్ వల్ల అధికార పార్టీకి డ్యామేజ్ జరగాలి కాబట్టి డిఎంకే ఘోరంగా ఓడిపోబోతుందా అనేటువంటి రకరకాల అంచనాల మధ్య సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే కనుక పోస్టులు అయితే పెడతా ఉన్నారు. మేము గెలుస్తామని. సో మొత్తానికి సో తమిళనాడు తమిళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా పోటెత్తి ఓట్లు వేశారు. నిన్నటి నుంచే పెద్ద ఎత్తున వాళ్ళ సొంత ఊర్లకు చేరుకోవడము, విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, ముఖ్యంగా విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఎవరైతే ఉన్నారో శ్రీలంక కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, లండన్ కావచ్చు, అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు వాళ్ళందరూ కలిసి బుక్ చేసుకొని మరీ వచ్చినట్లు కూడా మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఓటింగ్ సరళిని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి కొంచెం మింగుడు పడని విషయం అనే చెప్పాలి. మరి ఇప్పుడు విజయ్ అంత అధికారంలోకి వచ్చేస్తాడా అంటే ఏ సర్వే కానీ విజయ్కి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ఏ సర్వేను కూడా చెప్పలేదు. ఏదైనా 1-2 సర్వేలు తప్పు కావచ్చు కానీ అన్ని సర్వేలు అయితే తప్పైనట్లు చరిత్రలో ఎప్పుడైతే జరగలేదు. ఏ సర్వేలోనూ విజయ్కి డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందని బయట అయితే తెలియలేదు. కానీ అదే సోషల్ మీడియాలో అయితే కనబడుతుంది. సోషల్ మీడియాలో ఎన్నికలు జరగదని నేను పదే చెప్తుంటాను. సోషల్ మీడియాలో ఉన్నటువంటి హైప్ వేరే, గ్రౌండ్ రియాలిటీ వేరే. సో విజయ్ విషయానికి వస్తే 233 నియోజకవర్గాలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని డిఎంకే పార్టీ వాళ్ళు మేనేజ్ చేసేశారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ప్రచారం విషయానికి వస్తే 234 నియోజకవర్గాలకు కాను విజయ్ పట్టుమని 20-30 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయలేదు. అదేవిధంగా అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ధీటుగా అంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేకి కావచ్చు, వాటికి ధీటుగా ప్రచారం చేసుకోలేకపోయింది, వెనకబడింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఎలక్షనీరింగ్ అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎలక్షనీరింగ్ అంటే మన భాషలో చెప్పాలంటే ఈ డబ్బులు కావచ్చు, తాయిలాల పంపిణీలో కూడా డిఎంకే పార్టీ వెనకబడింది అనే వార్తలు కూడా వస్తుంది. సో వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే ఏదైనా
అద్భుతం జరిగితే విజయ్ అధికారంలోకి రావాలే కానీ సో మిగిలినటువంటి ఈ ఎలక్షనీరింగ్ కనుక చూస్తే మిగిలిన ఏ పారామీటర్ కూడా విజయ్కి అనుకూలంగా అయితే నాకైతే కనబడడం లేదు. విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా పెరంబూర్లో కావచ్చు, అదేవిధంగా తిరుచిలోనే ఎక్కడ పోటీ చేశాడు, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే నమోదైంది. సో అక్కడ కూడా ఆయనకు గట్టి పోటీనే నెలకొని ఉంది. వన్ సైడ్ ఎలక్షన్ అయితే కాదు. 6 నియోజకవర్గాల్లో కూడా విజయ్కి వన్ సైడ్ ఎలక్షన్ అయితే కనబడలేదు. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, ఓటర్లు అయితే పోటెత్తి ఓట్లేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అయితే కనుక ఈ SIR ఇంప్లిమెంట్ చేయడం వల్లనే నా అభిప్రాయం అది. కాబట్టి ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి హీరోలు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతర నటీనటులు కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున పొద్దున్నుంచే లైన్లో నిలబడి ఓట్లేశారు. సో ఎవరికి ఓట్లేశారు, ఎన్ని ఓట్లేశారు, ఎవరు గెలవబోతారు అనేది తెలియాలంటే 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. సో ఈ పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడానికి కారణం విజయ్ అని 100% అయితే నేను చెప్పలేను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ 90% జరిగింది, అక్కడ ఏ విజయ్ ఉన్నాడు. కాబట్టి దీనికి 100% దీనికి ప్రధాన కారణము ఆ ఓట్ల తొలగింపే. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కావచ్చు, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఓట్లను తొలగించడం వల్లనే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా కనపడతా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి చూద్దాం 4వ తారీఖు ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.